ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన ఈ మరొక నూతన దినములో మనకు ఆ సర్వోన్నతుడు ఈ దినమునకు గాను ఇచ్చిన వాగ్దానములు ధ్యానించుకుంటూ ఈ దినాన్ని దేవుడిని గణపరుద్దామండి. ఆ ఇచ్చిన వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనమును మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈరోజు గొప్ప వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మొదలుపెట్టింది, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని దేవుడు ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాం అండి. అబ్రహాముతో దేవుడు సెలవిస్తూ ఆయన మాట మాట్లాడుతూ మొదలుపెట్టిన ఈ వాక్యములో నీవు నా మాట వినినందున అని అంటున్నాడు. కాబట్టి నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అంటున్నాడు. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు అని అంటున్నాడు. ఈ వాక్యము అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆ వాక్యానికి ఉన్న మర్మమును అబ్రహాముతో తన మాటను వివరిస్తూ దేవుడు చెప్పిన మాట ఈరోజు నీ దాకా నా దాకా మన దాకా ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందండి. దేవుడు నీవు నీ సంతానం వలన నీవు దేవునికి మహిమకరముగా ఆశీర్వదించబడాలంటే దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించాడంట, ఎలా పొందుకున్నాడంటే ఈ ఆశీర్వాదం అబ్రహాము దేవుని మాట వినినందున అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. అతను ఆశీర్వదించబడ్డాడు, అతని సంతానం వలన కూడా ఆశీర్వదించబడ్డారు. మరి ఈరోజు దేవుడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు ఆశీర్వాదం రాలేదని మాత్రం ఆలస్యం అవుతుందనో లేక అందుకోలేకపోతున్నాం, తగిన కాలమందు దేవుడు మనల్ని తొందరగా ఆ వాక్యం నెరవేర్చలేదని అబ్రహాముకున్న నిరీక్షణ కూడా మనకు లేకుండా ఒక్కొక్కసారి దేవునిలో మనం అడుగుతూ ఉంటామండి, సనుగుతూ కొనుగుతూ కూడా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు 75 సంవత్సరాల సమయంలో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడండి. 75 సంవత్సరాల వయసులో ఆ టైంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. అంటే 100 సంవత్సరాలకు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఆ వాగ్దానం అంటే దేవుని మాట ఏం విన్నాడు, 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నీవు వచ్చి నీ బంధువులందరినీ విడిచిపెట్టి రావాలి అని దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం అందరినీ విడిచిపెట్టి వచ్చాడు కదండి అబ్రహాము. అక్కడ దేవుని మాట విన్నట్ట వ్యతిరేకించినట్ట విన్నట్టే కదా. మరి విని అక్కడి నుంచి అతను వచ్చిన తర్వాత దేవుడు వచ్చేసిన అబ్రహాముతో అతను రాకముందు మీరు నడవాలని చెప్పిన తర్వాత నేను ఎక్కడికైతే నడిపించబోతున్నానో అక్కడ నేను నిన్నేం చేయబోతున్నాను అని కూడా దేవుడు బయలుపరిచాడండి. నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. ఆ తర్వాత నిన్ను అనేక జనములలో నీ నామమును గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవిస్తానన్నాడు. నిన్ను శపించు వారిని నేను గద్దిస్తానన్నాడు. నిన్ను దూషించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. ఇవన్నీ దేవుడు ఆశీర్వాదాలు అబ్రహాము పట్ల ఉన్నాయని రివీల్ చేసి అబ్రహామును నడిపించాడు. అక్కడ అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అతను రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి విన్నాడు కాబట్టి మరి వచ్చిన వ్యక్తికి 25 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి ఆ దేవుడు వాగ్దానం నెరవేరడానికి. మరి 25 సంవత్సరాలు సమయం పట్టినప్పుడు మనమైతే ఇహలోక పరంగా ఉండి ఏం ఆలోచిస్తాం, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నాకు వాగ్దానం ఇచ్చి ఆయన గుర్తు లేదేమో ఆయనకు, అందుకే నా పట్ల నెరవేరట్లేదు, ఒకవేళ నా క్రియలు ఏదైతే అడ్డుగా ఉన్నాయో ఆశీర్వాదం అందుకోవడానికి లేకుండా అని అనేక రకాలుగా మనం ఆలోచించుకుంటాం. కానీ నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి నన్ను పిలిచిన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అంటే అది ఎంత సమయమైనా నెరవేరుస్తాడన్న ఒక్క విశ్వాసమును పట్టుకొని అబ్రహాము 25 సంవత్సరాల టైం అయినా కూడా ఏమీ మాట్లాడలేదండి అబ్రహాము. అక్కడ కూడా దేవుని మాట అతను విన్నాడు. మొదటిది అతను నడిపించినప్పుడు విన్నాడు, రెండవది 25 సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా దేవుని మీద ఆధారపడి దేవుడి మాట విన్నాడు. ఈ రెండింటిని బట్టి నా మాట వినినందున అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ సెలవిస్తూ భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. ఈరోజు నువ్వు దేవుడి మాట వింటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట వినినందున అని అబ్రహాముతో మాట్లాడాడు. నీవు ఆయన మాట వినినందున
ఈరోజు ఏ ఆశీర్వాదాలు అయితే పెండింగ్లో ఉన్నాయో, ఏ ఆశీర్వాదాలు ఇప్పటిదాకా నెరవేర్చబడలేదో, ఏది కొన్ని ఆశీర్వాదం మొదలై కూడా మధ్యలో అడ్డగించబడి ఆగి ఉన్నాయో, దేని వలన జరగలేదో అవన్నీ దేవుడికి నీవు లోబడితే, దేవుని మాట వింటే, దేవుని వాగ్దానం నెరవేర్చబడతాదని నువ్వు తెలుసుకుంటే, అబ్రహామునకు నెరవేర్చిన దేవుడు నీకు కూడా నెరవేర్చి మహిమ పొందడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇట్టి కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. వందనాలు తండ్రి. విన్న వాక్యమును బట్టి ప్రభా మా అందరిలో నీ విశ్వాసము నింపి నీ కొరకు ఎదురు చూసే కృపనిచ్చిన దేవా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రపంచ దేశాల మీదికి నీ హస్తంలో నడిపించి అయ్యా శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. ప్రభా దారి తప్పకుండా యవనస్తులను ప్రభా నీతి తప్పకుండా అనేకమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా దేవానికి వందనాలు తండ్రి. నా రక్షకుడా, వివాహం కాలేని వారి కొరకు వివాహాన్ని దయచేయండి నా యేసయ్య. దేవ అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి. నీ కృపలో ఆశీర్వదించి అబ్రహామునకున్న ఓర్పును విశ్వాసమును మాకు కూడా అనుగ్రహించి అయ్యా నీ మాట వినే కృప మాకు దయచేయమని మిమ్మల్ని మాత్రమే కనపరుచుకుంటూ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ యానివర్సరీలు చేసుకుంటున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నన్ను నూతన సృష్టిగా చేసి